మహాభారత్ ద్రౌపది ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తోందో తెలుసా? మహాభారత్ ఈ పేరు వినగానే అందరూ 1988లోకి వెళ్ళిపోతారు. రామానంద సాగర్ రామాయణ్ లాగానే అప్పట్లో టీవీలో వచ్చే బిఆర్ చోప్రా మహాభారత్ కోసం కూడా చాలా మంది కాచుకు కూర్చునేవారు. పిల్లా జల్లా ముసలి ముతక అందరూ అది వచ్చినప్పుడు టీవీలకు అతుక్కుపోయేవారు. అద్భుతమైన స్టార్ కాస్టింగ్ తో, అద్భుతమైన సెట్టింగ్స్ తో దాదాపు చాలా ఏళ్లు మహాభారత్ భారతీయ జనాన్ని ఉర్రూతలూపింది. ముఖ్యంగా అందులో ద్రౌపది పాత్రధారి రూపా గంగూలీ ఈ సీరియల్ కు సంబంధించి చాలా ప్రత్యేకం. ఆర్యపుత్రు అంటూ పాండవులందరినీ సంబోధిస్తూ తన నటనా కౌశలంతో ప్రత్యేకతను చాటుకునేది. అలాంటి ఆ బెంగాలీ నటీమణి ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా? బెంగాలీ ఆర్ట్ మూవీస్ కు రూపా గంగూలీ పెట్టింది పేరు. మృణాలి సేన్, అపర్ణ సేన్, గౌతమ్ ఘోష్, రీతు వర్ణ ఘోష్ లాంటి బెంగాలీ దర్శకులందరితోనూ పనిచేసి బెంగాలీ ఆడియన్స్ ను మెప్పించింది. ఆమెను బాలీవుడ్ లో షబానా ఆజ్మీతో పోల్చేవారు అప్పటి జనం. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు అందుకున్న ఆమె ఒక జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ సింగర్ కూడా అయిన ఆమె బెంగాలీ, హిందీ, మలయాళ సినిమాలతో పాటు నా ఇల్లే నా స్వర్గం అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. మొత్తం మీద ఆమె 45 పైచిలుకు చిత్రాల్లో నటించింది. లెక్కలేనన్ని టీవీ సీరియల్స్ లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. రూపా గంగూలీ 1992లో దివ్యందు ముఖర్జీ అనే సహగాయకుడితో ముంబైలో ఒక ప్లాట్ లో సహజీవనం చేసింది. 2006 వరకు వాళ్ళ బంధం కొనసాగింది. ఇక రూపా గంగూలీ నిన్న మొన్నటి వరకు బెంగాలీ సినీ నటిగానే కొనసాగింది. 2015లో రూపా గంగూలీ రాజకీయ రంగ ప్రవేశం చేసింది. భారతీయ జనతా పార్టీలో చేరి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా నార్త్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. 2016లో క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఖాళీ చేసిన స్థానంలో రాజ్యసభకు ఎన్నికైంది. మొత్తం మీద ఒకే ఒక టీవీ సీరియల్తో మొత్తం భారతీయ ప్రేక్షకుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ ద్రౌపదిగానే పిలువబడుతోంది రూపా గంగూలీ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.